హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి 61వ వర్ధంతి సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారి కాంట్రిబ్యూషన్ ప్రధానంగా పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాలో చేసినటువంటి కొన్ని కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో జవహర్లాల్ నెహ్రూ గారు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఒక 13 సంవత్సరాలు స్వాతంత్ర సంగ్రామంలో జైల్లో ఉండి దేశాన్ని కొలోనియల్ రూల్ నుంచి స్వాతంత్రం వచ్చిన క్రమంలో మొట్టమొదటి ప్రధాని అయ్యారు దేశానికి. అది కూడా స్వాతంత్ర సంప్రదాయంలో పోరాడి ఒక 13 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత అది కూడా దేశం 2 ముక్కలుగా చీలిపోయి దేశానికి స్వాతంత్రం వచ్చిన క్రమంలో ఆ టైంలో 2 దేశాల మధ్య పాకిస్తాన్కి వెళ్ళిపోయేటువంటి ముస్లిమ్స్, పాకిస్తాన్లో నుంచి ఇండియాకు వస్తున్న హిందువుల మధ్య జరుగుతున్నటువంటి అల్లర్లు అవనివ్వండి, సేమ్ ద కేసు బంగ్లాదేశ్ల మధ్య అప్పటికి ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి ప్రస్తుత బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నటువంటి బ్లడ్ షెడ్ అవనివ్వండి. సో పార్టీషన్ తర్వాత జరుగుతున్నటువంటి మత అల్లర్లు, మత గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ క్రిటికల్ పరిస్థితుల్లో దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి మోడర్న్ ఇండియా పరంగా, ఒక రోబోస్ట్ ఇండియా పరంగా ఇండియాని సైంటిఫిక్ టెంపర్ దిశగా ముందుకు నడిపించే ప్రయత్నంలో ఎలాంటి బలమైన రోడ్స్ వేశారనేది జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. జవహర్లాల్ నెహ్రూ గారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక స్ట్రాంగ్, వైబ్రెంట్ ఇండియా, రీసర్జెంట్ ఇండియా, సైంటిఫిక్ టెంపర్తో కూడుకున్నటువంటి, రేషనల్ థింకింగ్తో కూడుకున్నటువంటి ఇండియా ఉండాలని కోరుకున్నారు. ఏదైతే స్ట్రాంగ్, రోబోస్ట్ యాజ్ వెల్ రేషనల్ థింకింగ్ అండ్ సైంటిఫిక్ టెంపర్తో కూడుకున్నటువంటి ఇండియా అని జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు. వీటన్నిటికీ బీజేపీ ఆపోజిట్. అప్పుడు జనసంఘ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ఎస్ అండ్ హిందూ మహాసభగా ఉన్నటువంటి సంఘాలు గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో సైంటిఫిక్ టెంపర్కి, రేషనల్ థింకింగ్ ఆపోజిట్. ఎందుకంటే సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి సమాజం బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇప్పుడు బీజేపీ, అప్పుడు జనసంఘ్, హిందూ మహాసభ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలానికి క్వైట్ కాంట్రాస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు సూపర్స్టిషన్, బ్యాక్వర్డ్నెస్, ఇంకా వెనకబాటుతనం గురించి వాళ్ళు ప్రీచ్ చేస్తూ ఉంటాయి. జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే దేశాన్ని సైంటిఫిక్ టెంపర్ దిశగా, దేశాన్ని రేషనల్ థింకింగ్ దిశగా, దేశాన్ని ఒక రోబోస్ట్ మోడర్న్ ఎకానమీ దిశగా, మోడర్న్ దేశం దిశగా నడిపించాలని జవహర్లాల్ నెహ్రూ గారు కోరుకున్నారు. సో దేశం మోడర్నిటీ వైపుకు అడుగులేయగలిగితే ఖచ్చితంగా బీజేపీ మాతృ సంస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అవనివ్వండి, జనసంఘ్ అవనివ్వండి, హిందూ మహాసభ అవనివ్వండి, వీళ్ళు ఆటలు సాగవు. కాబట్టి ఫ్రమ్ డే 1 జవహర్లాల్ నెహ్రూ గారి పాలసీలను అపోజ్ చేయడం మొదలుపెట్టారు హిందూ మహాసభ, జనసంఘ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఎస్ఎస్. అప్పుడు మొదలుపెట్టినటువంటివి జవహర్లాల్ నెహ్రూ గారిని డిఫేమ్ చేయడం, జవహర్లాల్ నెహ్రూ గారిని డినై చేయడం, జవహర్లాల్ నెహ్రూ గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, అప్పుడు 1947లో మొదలుపెట్టిన ఉద్యమం ఈ రోజుకి బీజేపీ వాళ్ళు అదే పందాతో, అదే విధంగా దేశానికి మొట్టమొదటి ప్రధాని, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధాని, ఇప్పటికీ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశానికి కావాల్సినటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినటువంటి ప్రధానమంత్రిని పట్టుకొని ఈ రోజుకి తూలునాడే విధానం జవహర్లాల్ నెహ్రూ గారి కాంట్రిబ్యూషన్తో పోలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ అసలు జవహర్లాల్ నెహ్రూ గారి కాంట్రిబ్యూషన్ ముందు దేనికి పనికిరాదనమాట. వీళ్ళు దేశానికి చేసినటువంటి సర్వీస్. వీళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారి లెక్క స్వాతంత్ర సంప్రదాయంలో పాల్గొని ఒక 13 సంవత్సరాలు జైలు జీవితం గడిపి వచ్చి ప్రధానులైన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు దేశంలో. ఒక జవహర్లాల్ నెహ్రూ గారికే దక్కింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని బీజేపీ వాళ్ళు, మరీ ముఖ్యంగా ఈ బీజేపీకి సంబంధించినటువంటి వాట్సాప్లో సోషల్ మీడియాలో న్యూసెన్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి వీళ్ళు ప్రాపర్గా చదువుకున్నారా? జవహర్లాల్ నెహ్రూని అర్థం చేసుకున్నారా? జవహర్లాల్ నెహ్రూ గారు ఏ సర్కమ్స్టాన్సెస్లో ప్రధానమంత్రి అయ్యారు, ఏ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల, ఈ దేశ ఫ్రీడమ్ మూమెంట్కి ఏం కాంట్రిబ్యూట్ చేయడం వల్ల ఆయన ప్రధాని అయ్యారో కూడా కనీసం తెలుసుకోకుండా జవహర్లాల్ నెహ్రూ గారిని తోలనాడే విధానం ఏదైతే ఉందో కంప్లీట్లీ ఇర్రేషనల్ బీజేపీ వాళ్ళు ఈరోజు చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు సంఘ పరివార వాళ్ళు ఎవరన్నా సరే. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు చాలా క్లియర్గా ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ఆ టెక్నాలజీలో కూడా సైంటిఫిక్ టెంపర్తో కూడుకున్నటువంటి టెక్నాలజీ బలంగా ముందుకెళ్లాలని కోరుకున్నారు. అండ్ ఈ రకంగా దేశం రోబోస్ట్ దేశంగా, మోడర్నిటీ దిశగా ముందుకెళ్లాలంటే దేశానికి యూనివర్సిటీస్ ఉండాలా, ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉండాలా, ఐఐటీలు ఉండాలా, ఐఐఎంలు ఉండాలా. తర్వాత సైంటిఫిక్ టెంపర్ పరంగా ముందుకెళ్లాలంటే దేశానికి సంబంధించినటువంటి ఐఐటీలు ఎంత ఇంపార్టెంటో, ఎట్ ద సేమ్ టైం స్పేస్ టెక్నాలజీ పరంగా ఇస్రో కూడా అంతే ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యి ఇస్రో లాంటి సంస్థను ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దేశాన్ని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో విడిపోయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం 200 సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి సంపద మొత్తాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత దేశంలో ఆ రోజు ప్రజానికానికి కనీసం బేసిక్ నీడ్ అయినటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేయలేనటువంటి దేశాన్ని పంచవర్ష ప్రణాళికలను ఒక మెకానిజంని తీసుకొచ్చి 5 years ప్లాన్లో ఫస్ట్ ప్రయారిటీ ఆయన పెట్టుకున్నటువంటిది ఏంటంటే అగ్రికల్చర్, ఇరిగేషన్ యాజ్ వెల్ యాజ్
ప్రైమరీ సెక్టర్లో అగైన్ మైనింగ్ వస్తుంది, తర్వాత మనకి అగ్రికల్చర్ లాంటి ప్రైమరీ యాక్టివిటీస్ వస్తాయి. సో 5 years ప్లాన్లో ఫస్ట్ మొట్టమొదటిగా దేశానికి ఫుడ్ సప్లై చేయాలి, దేశ ప్రజలకి ఆకలిలో నుంచి బయటకు తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో అగ్రికల్చర్, ఇరిగేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రైమరీ సెక్టర్కి ప్రధానమైనటువంటి భూమికి పోషించారు. సెకండ్ 5-year ప్లాన్ నుంచి మనం చూసుకుంటే ఇండస్ట్రియలైజేషన్ దిశగా ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా భావించినటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తీసుకొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ గారు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తీసుకొస్తే ఈ బీజేపీ వాళ్ళు వాజ్పేయి గారు మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ ఒక మినిస్ట్రీ తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి పిఎస్యూలు అన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేశారు. మిగిలిన పిఎస్యూలు అన్నింటినీ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అమ్మడం మొదలుపెట్టారు. ఒక పక్క జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి సంపద, మరీ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇండియా అగ్రగామిగా ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని తీసుకొస్తే ఈ బీజేపీ వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని లాసుల్లో నడుస్తున్న ఈ దేశానికి భారంగా మారినాయి అనేసి అమ్మేసే ప్రక్రియ. లాసుల్లో ఉన్న వాటిని ఎవరన్నా రివైవ్ చేసి ప్లాన్ని మార్చి దాన్ని బెటర్గా ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. కానీ బీజేపీ వాళ్ళు దానికి భిన్నంగా జవహర్లాల్ నెహ్రూ గారి ఆలోచన విధానం ఉండొద్దు, ఇది సోషల్ జస్టిస్కి చాలా బలంగా పనిచేస్తుందనే ఒక ఉద్దేశంతో అండ్ రీజనల్లీ బ్యాలెన్స్డ్ గ్రోత్కి చాలా బెటర్గా హెల్ప్ అవుతుందనే ఒక ఉద్దేశంతో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటే బ్యాక్వర్డ్ రీజన్స్ డెవలప్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, తర్వాత ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పరంగా ముందుకెళ్తుందనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పిఎస్యూల్ని బీజేపీ వాళ్ళు ఈ రీజనల్లీ బ్యాలెన్స్డ్ గ్రోత్కి, తర్వాత బ్యాక్వర్డ్నెస్కి, తర్వాత సోషల్ జస్టిస్కి వ్యతిరేకంగా ఉండేటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి బీజేపీ వాళ్ళు ఆ పిఎస్యూలు నమ్మి కొన్ని వాజ్పేయి గారి టైంలో అమ్మడం మొదలుపెట్టారు. మిగిలినవి మోదీ గారు వచ్చి ఫినిష్ చేసే ప్రక్రియలో ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోదీ గారికి కంప్లీట్ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి ఉంటే 2024లో ఈ పార్టీకి అది అమ్మేసేవాళ్ళు. ఇప్పుడు మెజారిటీ లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీల యొక్క అవసరం ఉంది కాబట్టి దాన్ని అలా హోల్డ్లో ఉంచారు. బట్ దెర్ ఈజ్ నో గ్యారంటీకి ఫ్యూచర్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయమనేది అయితే లేదు. తర్వాత కొలోనియల్ రూల్ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఒక పక్క భారతదేశానికి కావాల్సినటువంటి ఫౌండేషన్ పరంగా 5 years ప్లాన్ అవనివ్వండి, సైంటిఫిక్ టెంపర్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా, యూనివర్సిటీస్ పరంగా ముందుకెళ్తున్న ప్రక్రమంలో ఇంకో పక్క జవహర్లాల్ నెహ్రూ గారు థింక్ చేసింది ఏంటంటే భారతదేశంలో అన్టచబిలిటీ ఉండకూడదు, భారతదేశంలో కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండొద్దు, భారతదేశంలో హ్యూమన్ రిసోర్సెస్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ జరగద్దని చాలా బలంగా వాటి కోసం నించునే ప్రయత్నం చేశారు. అండ్ భారతదేశంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ యాజ్ వెల్ యాజ్ రిలీజియన్ అండ్ జెండర్ అందరికీ ఫండమెంటల్ రైట్స్ కావాలని చాలా బలంగా పట్టుబట్టినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడితో ఆకుండా భారతదేశాన్ని వెల్ఫేర్ స్టేట్గా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో సోషలిజం యాజ్ వెల్ యాజ్ కార్పొరేట్ మార్కెట్ ఎకానమీని రెండు బ్లెండ్ చేసి మిక్స్డ్ ఎకానమీని తీసుకొచ్చి మిక్స్డ్ ఎకానమీతో దేశంలో సోషల్ వెల్ఫేర్ని ప్రమోట్ చేయాలని ఒక నిర్ణయాన్ని చాలా బలంగా తీసుకున్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియాలో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో డెమోక్రటిక్ సెటప్ చాలా బలంగా ఉండాలనేసి స్వతహాగా జవహర్లాల్ నెహ్రూ గారి ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్తో కూడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో దేశంలో ఎన్నికలు జరిగేదానికి ఒక ఇంపార్షియల్ మేనర్లో ఎన్నికలు జరగాలంటే కాన్స్టిట్యూషనల్ హోదా ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ ఉండాలని చాలా బలంగా భావించి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అడాప్షన్ అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ యొక్క విధుల్లో ఎప్పుడు తలదూర్చకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఎలక్షన్ని సజావుగా దానికి ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. కానీ ఈరోజు నరేంద్ర మోదీ చేస్తుంది ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని బీజేపీ యొక్క జేబు సంస్థగా మార్చుకొని ఎలక్షన్ కమిషన్ ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం మొత్తాన్ని ఖూనీ చేసేటువంటి ప్రక్రియ, అది దొంగ ఓట్ల ద్వారానా ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారని ఒక భయంకరమైన ఆరోపణ దేశవ్యాప్తంగా మొదలవుతుంది. దానివలన లేకపోతే అనుకూలంగా ఎలక్షన్ యొక్క షెడ్యూల్ ప్రకటించుకోవడం వలన, లేకపోతే బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినా ఎన్నికల టైంలో బీజేపీ వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోకుండా అపోజిషన్ పార్టీల మీద యాక్షన్ తీసుకొని అపోజిషన్ పార్టీలని బ్లేమ్ చేస్తున్న విధానమా, రీజన్ ఏదైనా కానివ్వండి, ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అని మర్చిపోయింది, ఒక ఇంపార్షియల్ దాన్ని ఏమంటారు ఒక ఆటోనమస్ బాడీ అనేది మర్చిపోయి ఇంపార్షియల్గా ఎలక్షన్ని కండక్ట్ చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సినటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ని జరిపి ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని బీజేపీ జేబు సంస్థగా మార్చుకుంది. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి ఎనీ రిఫార్మ్ కాన్స్టిట్యూషన్లో ఉన్నవనండి, పిఎస్యూస్ అవనివ్వండి, మల్టీపర్పస్ ఇరిగేషనల్ డ్యామ్స్ అవనివ్వండి, ఎనీథింగ్ వాటన్నిటిలో నేషన్ ఫస్ట్ అనే ప్రయారిటీతో జవహర్లాల్ నెహ్రూ గారు ముందుకెళ్లారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు
పవర్ ఫస్ట్, అది కూడా నేనే కుర్చీ నాతోనే ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు చాలా క్లియర్గా సెక్యులరిజాన్ని చాలా బలంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు, సోషలిజాన్ని చాలా బలంగా ప్రమోట్ చేసేటువంటి పని చేశారు. కానీ ఈరోజు సెక్యులర్ అనే పదం ఏమన్నా మాట్లాడగలిగితే యాంటీ నేషనల్, దేశద్రోహులుగా చిత్రీకరించేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో. అసలు సెక్యులరిజం అంటే మీనింగే ఈ బీజేపీ వాళ్ళకి తెలియదు. అసలు సెక్యులరిజం అంటే అసలు ఎగ్జాక్ట్ మీనింగ్ బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా చెప్పలేరు నాకు తెలిసి. అండ్ ఇంకో పక్క జవహర్లాల్ నెహ్రూ గారు ఇస్రో, ఐఐటి ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలతో పాటు, పిఎస్సీలతో పాటు, 5 years వాటితో పాటు, ఈసీలతో పాటు ఇండియాకి ఆయన ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన తుది శ్వాస విడిచే వరకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా, ఫారిన్ మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూ ఉండి ఇండియాకు కావాల్సినటువంటి ఫారిన్ పాలసీని చాలా నీట్గా డిజైన్ చేశారు. ఇది నేను చెప్పడం కాదు, ఇంతకుముందు చాలాసార్లు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా చెప్పారు. ఇండియా యొక్క ఫస్ట్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్గా ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలు చాలా పర్ఫెక్ట్గా, ప్రపంచం 2 బ్లాక్స్గా విడిపోయి యుఎస్ఎస్ఆర్ ఒక పక్క, ఇంకో పక్క యుఎస్, తర్వాత బ్రిటిష్ లాంటి దేశాలు అన్నీ కలిపి ఇంకో పక్క 2 గ్రూపులుగా విడిపోయి ప్రపంచం మీదకి పెత్తనం చేయాలని కోరుకుంటున్న టైంలో ఇటుపక్క వెళ్లకుండా యుఎస్ఎస్ఆర్ సైడ్ కానీ, లేకపోతే యుఎస్ఎస్ సైడ్ తీసుకోకుండా న్యూట్రల్గా ఉండి ఒక నాన్ అలైన్ మూవ్మెంట్ అనే ఒక మూవ్మెంట్ని స్టార్ట్ చేసి అందులోకి మళ్ళీ యుఎస్ఎస్ఆర్ సైడ్ కానీ, లేకపోతే బ్రిటిషర్స్ లేకపోతే యుఎస్ సైడ్ వెళ్లకుండా ఉండేటువంటి దేశాలన్నింటినీ ఈ గ్రూప్లోకి తీసుకొచ్చి ఒక ఫారిన్ పాలసీలో ఒక కొత్త పందాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ భారతదేశం యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో ఏ దేశాన్ని కూడా తలదూర్చేదానికి స్పేస్ ఇవ్వాలి. కానీ మనం ఆపరేషన్ సింధూర్ టైంలో చూసాం, సీజ్ ఫైర్ అనౌన్స్ చేసేటప్పుడు ఇండియా, పాకిస్తాన్లు సీజ్ ఫైర్ అనౌన్స్ చేయకంటే ముందు అమెరికాలో కూర్చున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ 2 దేశాలు సీజ్ ఫైర్ అనౌన్స్ చేయబోతున్నాయని ఆయన డిక్లేర్ చేశారు అక్కడ నుంచి. అంటే ఇండియన్ ఫారిన్ పాలసీ ఏదైతే ఉందో, ఇండియన్ ఫారిన్ పాలసీ జవహర్లాల్ నెహ్రూ గారు ఎంత బలమైన ఫౌండేషన్ వేసి ఇండియన్ ఫారిన్ పాలసీ యొక్క ఇండిపెండెంట్ శాంక్టిటీని కాపాడే ప్రయత్నం చేశారు. నరేంద్ర మోదీ తన స్వార్థమైన ప్రయోజనాల కోసం ఫారిన్ పాలసీ కంప్లీట్గా, సావర్నిటీని కంప్లీట్గా విదేశాల దగ్గర తాకట్టు పెట్టేశాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ తర్వాత సీజ్ ఫైర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇనిషియేటెడ్ అండ్ అనౌన్స్డ్ బై ది డొనాల్డ్ ట్రంప్ ఇనిషియల్లీ. లేటర్ 2 దేశాలు ముందుకొచ్చి అనౌన్స్ చేసే ప్రక్రియ చేశాయి. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ టైంలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని ముందుకు తీసుకెళ్తూ దేశంలో ఉన్నటువంటి ఆ రోజుకి టాటా అవనివ్వండి, బజాజ్ అవనివ్వండి, లేకపోతే మహీంద్రా వాళ్ళు అవనివ్వండి, ఆ రోజు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఇవే. జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళను విదేశీ పర్యటనలకు వెళ్ళేటప్పుడు ఫ్లైట్లలో వాళ్ళని ఎక్కించుకొని ఎప్పుడు వెళ్ళాలి జవహర్లాల్ నెహ్రూ గారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళిన ప్రపంచంలో ఆ ఫ్లైట్లో అదాని ఉంటాడు. భారతదేశ ప్రధానిగా అయిన విదేశీ పర్యటనలు చేస్తుంది భారతదేశం యొక్క పరపతిని పెంచేదానికి, భారతదేశం యొక్క డిప్లొమసీని పెంపొందించేదానికి, లేకపోతే విదేశాలకు అదానిని తీసుకెళ్లి విదేశాలతో అదానితో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునేదానికి తీసుకెళ్తున్నాడా? నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు విదేశాల్లో ఎక్కడ చిన్నపాటి వ్యాపారం లేనటువంటి అదాని ఈరోజు ప్రపంచంలో ఏ కార్నర్కి వెళ్ళినా వ్యాపారాలు ఎస్టాబ్లిష్ చేశారంటే భారతదేశ ప్రధాని దేశ అవసరాల కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే అదాని యొక్క వ్యాపార అవసరాల కోసం పనిచేస్తున్నాడు, ఇక్కడే అర్థమవుతుంది క్లియర్గా. సో జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద ఈరోజు బీజేపీ ఆడుతున్న రాజ్యాంగంతో, లేకపోతే ప్రజాస్వామ్యంతో, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసేసి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని పాలన ఎలా అయితే చేస్తున్నారో ఇదే ఆలోచన, ఇదే దుర్మార్గమైన బుద్ధి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారికి వచ్చి ఉండుంటే జనసంఘ్ ఉండేది కాదు, ఆర్ఎస్ఎస్ ఉండేది కాదు, లేకపోతే తర్వాత బీజేపీ పుట్టి ఉండేది కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు డిక్టేటర్గా మారి ఉండుంటే. కానీ ఈరోజు నరేంద్ర మోదీ ఒక సెమీ డిక్టేటర్, ఒక హిడెన్ డిక్టేటర్గా మారిపోయి దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు, దేశంలో ఉన్న వ్యవస్థలు మొత్తాన్ని నిర్వీర్యం చేసేసాడు, దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని అదానీ అంబానీలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేస్తూ దేశ సంపద కోసం దేశాన్ని అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేసినటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా దేశానికి ఒక మోడర్నిటీ దిశగా ముందుకెళ్లేదానికి కావాల్సినట్టు ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసిన జవహర్లాల్ నెహ్రూని తూలనాడే ప్రయత్నం, జవహర్లాల్ నెహ్రూని చిన్నదిగా చిల్లరగా మాట్లాడే ప్రయత్నం, చిన్న చూపుగా చూసి మాట్లాడే ప్రయత్నం. అసలు జవహర్లాల్ నెహ్రూ గారు యొక్క పర్సనాలిటీ ముందు నరేంద్ర మోదీ దేనికన్నా పనికి వస్తాడా? నేను అర్లియర్ ఒక వీడియో చూశాను. నరేంద్ర మోదీ ఈరోజు తన పిఆర్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ దాన్ని పబ్లిసిటీ ఘోరంగా చేస్తున్నాడు. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధాని అయిన తర్వాత యుఎస్ వెళ్తే యుఎస్లో ఉన్నటువంటి యుఎస్ సిటిజన్స్ బయటకు వచ్చి వెల్కమ్ చేశారు జవహర్లాల్ నెహ్రూ గారిని, రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ నిలబడి. కానీ నరేంద్ర మోదీ ఏంటి ఇక్కడ కంప్లీట్లీ మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐలకి ముందే ఫోన్ చేసేస్తారు, వాళ్ళతో జనాలను ఆర్గనైజ్ చేసి అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టే పరిస్థితి. కానీ ఎన్ఆర్ఐలు బలంగా లేనటువంటి టైంలో విదేశీయులే జవహర్లాల్ నెహ్రూ గారిని వెల్కమ్ చేసినటువంటి పరిస్థితి. అది జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క దాన్ని ఏమంటారు ఫారిన్ పాలసీలో ఉన్నటువంటి దమ్ము. ఈరోజు నరేంద్ర మోదీ గారి పరిస్థితి చూస్తే
చిన్నపాటి సీజ్ ఫైర్ అనౌన్స్ చేసేదానికి వేరే దేశం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అభయను ఏర్పడింది. సో ఈ బీజేపీ వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ గారిని తిట్టే ముందు దేశంలో ఉన్నటువంటి మల్టీపర్పస్ డ్యాములు అన్నీ చూడండి, ఎవరు కట్టారో చెప్పండి. దేశంలో ఉన్నటువంటి పిఎస్యూలు అన్నీ చూడండి. ఇప్పుడు ఎలక్షన్ జరిపేదానికి ఉపయోగిస్తున్నటువంటి ఈవీఎంలు తయారవుతున్నాయి బీడీఎల్ నుంచి, ఈసీఐఎల్ యాజ్ వెల్ యాజ్ బీఈఎల్ నుంచి. ఇలాంటి పిఎస్యూల్ని తయారు చేసింది ఈరోజు ఈవీఎంల ద్వారా బీజేపీ గెలుస్తున్న అపోవాది ఏదైతే బీజేపీ మోస్తా ఉందో ఆ ఈవీఎంలు తయారయ్యేదానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి పిఎస్యూలు కూడా జవహర్లాల్ నెహ్రూ గారు చేసినవే. ఈరోజు ఇస్రోని చూసి జబ్బలు జరుచుకుంటున్నారు. ఆ ఇస్రోకి ఫౌండేషన్ స్టోన్ వేసింది జవహర్లాల్ నెహ్రూ గారే. ఈరోజు ఇండియా న్యూక్లియర్ పవర్గా ఎమర్జ్ అయింది. ప్రపంచంలో ఏ దేశాన్నైనా ధీటుగా ఎదుర్కొనగలదు. న్యూక్లియర్ న్యూక్లియర్ వార్స్ వచ్చినా కానీ ఆ న్యూక్లియర్ టెక్నాలజీకి న్యూక్లియర్ స్టేట్గా ఇండియా ఎమర్జ్ అయ్యేదానికి ఫౌండేషన్ స్టోన్ లేడ్ బై ది జవహర్లాల్ నెహ్రూ. ఈరోజు ప్రపంచంలో దేశంలో ఏ పెద్ద పొలిటీషియన్ కన్నా ఏదన్నా హాస్పిటలైజ్ అయితే ఇల్ హెల్త్ అయితే ఇమీడియట్గా ఢిల్లీలో వెళ్ళి కూర్చునే హాస్పిటల్ ఎయిమ్స్. ఆ ఎయిమ్స్ని ఎస్టాబ్లిష్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఎయిమ్స్ తరహా హాస్పిటల్ కడతానని చెప్తున్నారు. ఆ ఎయిమ్స్ తరహా అంటున్నారు కదా, ఆ ఎయిమ్స్ని భారతదేశంలో కట్టి దాన్ని పెద్ద హాస్పిటల్గా ఎస్టాబ్లిష్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఒక దేశ మొట్టమొదటి ప్రధానిని, ఎంతో కాంట్రిబ్యూట్ చేసినటువంటి ప్రధానిని ఇలా చిల్లరగా మాట్లాడటం ఒక బీజేపీకే చెల్లింది. థ్యాంక్ యూ.